ఈ దినము మన ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడిన దేవుడి వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఉన్న దేవుడి వాక్య భాగాన్ని క్రీస్తు ప్రశాంత ప్రార్థనా మందిరం సంఘ స్థాపకులు వినయ్ కుమార్ గారి యొక్క సతీమణి సుజాత కుమారి గారు దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతారు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చదువుతున్నామంటే, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞయించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకోండు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుడి కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా ప్రభా, మా తండ్రి, ఈ టీవీ వర్తమానం ద్వారా మా తండ్రి 3 జిల్లాల వాళ్ళు వాక్యం వింటుండగా, వాక్యం వింటున్నట్టు మా శ్రోతల హృదయాలలో ఈ వాక్యాన్ని మా ప్రభా ఫలించినట్లు పరిశుద్ధాత్మ దేవ నన్ను మీ ఆత్మతో నింపి, మీ ఆత్మ ద్వారా తలంపులు, నడిపింపు, జ్ఞానము, ప్రేరేపణించి వాక్యోపదేశించేటకు వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందిన ఆయన మా తండ్రి, మా ప్రభా. సమయంలో మా తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి శ్రోతల కుటుంబాల్లో చదువుకుంటున్న బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి మార్కులతో పాస్ అవటం సహాయం చేయండి నాయన. మారుమనసు రక్షణ వాళ్లకు మారుమనసు రక్షణ అనుగ్రహించయ్యా. శాంతి సమాధానం లేని వాళ్లకు శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి. కుటుంబ కలహాల్లో కొన్ని కుటుంబాల్లో ఉంటుండగా వారికి నెమ్మది అయిన సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయగల తండ్రి, ప్రేమగల నాయన, శ్రోతలందరూ మా తండ్రి ఈ వాక్యం విని వాక్యానుసారముగా జీవిస్తూ నీ కృపలో ఆశీర్వాదాలు పొందుకునేట్టు నడిపించండి మా తండ్రి. వాక్యోపదేశం చేయటకు స్పాన్సర్ చేసినటువంటి నాయన ప్రసన్న కుమార్ని, శిరీషాను జ్ఞాపకం చేసుకొని దీవించయ్యా మా తండ్రి. ఈ జేఎస్టీవీ ఛానల్ చైర్పర్సన్ మా తండ్రి దాసుడు నాయన బర్నబాస్ గారిని, కుటుంబాన్ని దీవించయ్యా. టెక్నీషియన్ తమ్ముడు మహేష్ను, కుటుంబాన్ని దీవించయ్యా మా తండ్రి. మందిరానికి వచ్చి వాక్యం వింటున్న శ్రోతల కుటుంబాలను దీవించి ఆస్వాదించండి దయగల ప్రభా, ప్రేమగల తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి విషయం ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. వినయ్ కుమార్ గారికి మంచి ఆరోగ్యమేండి. ఇంకా మా ప్రభా మందిరంలో అనారోగ్యంగా ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం వింటున్నటువంటి శ్రోతల కుటుంబాలలో అనారోగ్యంతో ఎండలకు బలహీన పడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి మీ కృపలో వర్ధిల్లే చేయండి నాయన. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి శ్రోతలారా, మీరందరూ బాగున్నారు కదండి. ఈ ఎండలకు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మీ అవసరతల కొరకు ప్రార్థిస్తే ఫోన్ చేసి మీ కొరకు ప్రార్థన చేస్తుంటాను. మరి క్రీస్తు ప్రశాంత మందిరం సభ్యులందరికీ కూడా వందనాలు. మరి పిల్లారా, మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ కార్యక్రమంలో ఆయన కృపతోడు గురించి నడిపించినట్లుగా
మీరు కూడా నా కొరకు అనుదినము ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నా. మరి పిల్లరా, ఈ దినము మన యొక్క అంశము దావీదు సొలొమోనుకి ఇచ్చిన ఆజ్ఞలు. ఏంటండి అంశము? దావీదు సొలొమోనుకి ఇచ్చిన ఆజ్ఞలు. మూలవాక్యంగా మనం ఈ మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని మరి సుజాత కుమారి గారు చదివారు. మరి పిల్లరా, మీరందరూ విన్నారు. నేను ఒక 3 విషయాలు ఈ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మీకు వివరించాలని ప్రార్థన చేసి సిద్ధపడి వచ్చాను. జాగ్రత్తగా వినండి, బైబిల్ గ్రంథాలు దగ్గర పెట్టుకోండి. శ్రద్ధాభక్తులతో వాక్యం విన్నట్లయితే వినటం వల్ల మీ జీవితాల్లో విశ్వాసం కలుగుతుందని అప్పుడప్పుడు నేను మనవి చేస్తుంటా. పిల్లరా, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించినడలా నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మశాస్త్రములో వ్రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. దైవభక్తుడు, దేవుడందు భయభక్తులు కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ప్రవక్త, రాజు, 40 సంవత్సరాలు దేవుడి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేసినటువంటి ఒక చక్రవర్తి ఆయన దావీదు. ఆయన యొక్క మరణకాలము సమీపించినప్పుడు, మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి, నేను అందరూ పోవలసినటువంటి మార్గంలో నేను కూడా పోతున్నాను. అంటే ఈ లోకంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు మరణించడం అనేది అది జరిగేటువంటి సత్యము, వాస్తవికత, వాస్తవం. అందరూ పోవలసినటువంటి మార్గములో మరణము ద్వారా నేను జీవంలోనికి ప్రవేశించేదానికి నేను వెళ్ళే కాలం సమీపించినది. అందువల్ల నా కుమారుడ సొలొమోను అని పిలిచి ఆయన శ్రేష్టమైనటువంటి కొన్ని ఆత్మీయ సత్యాలు బోధించినట్లుగా ఈ మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలలో మనం చదువుకున్నాం. పిల్లరా, ఈ లేఖన భాగాన్ని నేను చదివి ఈ టీవీలో వర్తమానం ఇచ్చేదానికి సిద్ధపడుతున్నప్పుడు ప్రభు ఇచ్చిన తలంపు ఏంటంటే, పిల్లారా, లోకంలో ప్రతి ఒక్కళ్ళు జాతస్య మరణం ధ్రువం, పుట్టిన వాళ్ళు గిట్టక మానరు. మరణకాలం సమీపించినప్పుడు ఆత్మీయత లేనటువంటి తండ్రులు, లోక సంబంధమైనటువంటి తండ్రులు పిలిచి వాళ్ళ పిల్లలకు ఏం చెప్తారంటే, ఆస్తులు ఇక్కడున్నాయి, అంతస్తులు ఇక్కడున్నాయి, బంగళాలు మన పలానా చోటు ఉన్నాయి, ఇదిగో ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్లా పంచుకోండి మీరు అనేటువంటి మాటలు మరి చెప్తుంటారు లోకంలో ఉండేటువంటి లోక సంబంధికులు. మరి అది చెప్పటం తప్పని చెప్పి నా ఉద్దేశం కాదు. కానీ అవి ముందుగా అన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకొని మరణకాలం సమీపించినప్పుడు ప్రతి భక్తుడికి దేవుడు తన ఆత్మ ద్వారా తెలియచేస్తాడు. నా అనుభవంలో నిన్నెంతోమంది మరణించే ముందు వాళ్ళు చెప్పినటువంటి మాటలు దగ్గరుండి నేను విన్నటువంటి విషయాలు వాళ్ళు మరి చెప్తుంటారు. మీరు రోజు బైబిల్ చదవండి బిడ్డలారా, రోజు ప్రార్థన చేసుకోండి, క్రమంగా ఆదివారం నాడు ఆరాధనకు వెళ్ళండి, భయభక్తులుగా ఉండండి, మారుమనస్సు పాప క్షమాపణ పొందండి, రక్షణ పొందండి, జాగ్రత్తగా జీవించండి, దేవుడి యొక్క మార్గంలో నడవండి అని ఆత్మీయమైనటువంటి తండ్రులు
ఇక మరణించే ముందు ఈ రీతైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉపదేశములు చేసినటువంటి కొంతమంది తండ్రులు నేను చూచున్నాను. ఈ దావీదులాగా మరి ప్రతి మరణించే ముందు ప్రతి భక్తుడు, ప్రతి ఆత్మీయుడు, ప్రతి దైవజనుడు కానీ మరణకాలం సమీపించేటప్పుడు మరణించే ముందే తమ బిడ్డలకు ఒక ఆత్మీయమైనటువంటి సందేశం అనేటువంటిది ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ ఆత్మీయ జీవితానికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మా తండ్రి మరణించే ముందు మాకు ఈ మాటలు చెప్పాడని ఒక గౌరవం అనేది కూడా తండ్రుల మీద తప్పకుండా ఉంటుంది. అందువల్ల మా తండ్రి మమ్మల్ని సాకి సంతరించి పెద్ద చేసి చదువులు చెప్పించి మరి ఉద్యోగాలు ఏర్పాటు చేసి మా కొరకు కష్టపడినటువంటి మా తండ్రి మాటలు మేము వినాలా అనేటువంటి గౌరవము మరి కలిగినటువంటి బిడ్డలు, విధేయులుగా ఉండేటువంటి వాళ్ళు అనుసరించి వాళ్ళ భవిష్యత్తును ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడిపించుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. మరి పిల్లరా, ఈ రీతిగా ఆయన చెప్తూ ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి అనని మనం ఇక్కడ రెండో విషయాన్ని గురించి గమనిస్తున్నాం. మొదటి విషయము చదువుకున్నాం, ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. రెండో విషయముగా మరి సొలొమోను ఆయన చెప్పినటువంటి మాటలు, నీకు అప్పగించిన దాన్ని కాపాడుకో అనే విషయాన్ని ఆయన చెప్పినట్లుగా ఈ మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఈ రెండో విషయంగా మనం గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడింది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సొలొమోనుతో దావీదు చెప్పినటువంటి మాటలు కాపాడుకో అని దావీదు సొలొమోనుతో ఏ రీతిగా చెప్పాడు పిల్లరా, ఆత్మీయంగా దీన్ని మనకు అన్వయించుకొని మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. సొలొమోను జాగ్రత్త, భవిష్యత్తులో దేవుడు నిన్ను హెచ్చించి ఒక రాజుగా దేవుడి ప్రజల మీద అభిషేకించి హెచ్చించి ప్రతిష్ఠించినటువంటి నీవు ఒకవేళ ఏమన్నా గర్వం వచ్చి తొట్టిల్లి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావేమో, జాగ్రత్త బాయ్ అని దావీదు సొలొమోనుతో చెప్పినట్టు ఆ మాటలు మనకు అన్వయించుకున్నట్లయితే మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలా. మన హృదయంలో ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన దినాలలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాలు కొంతకాలం గడిచిన తర్వాత పిల్లరా, కొంతమంది కోల్పోయినటువంటి పరిస్థితులు అనేది నా అనుభవంలో నేను చూచున్నా. గర్వించి అనేక రకాలైనటువంటి మరి హృదయంలో ఏదేదో అనవసరమైనటువంటి ఆలోచనలు చేసుకొని లోక సంబంధమైనటువంటి వాటికి లోనైపోయి, మరి ముఖ్యంగా ధనాపేక్షకు లోనైపోయి పడిపోయినటువంటి దైవజనులను, పడిపోయినటువంటి కొంతమంది విశ్వాసులను నా అనుభవంలో నేను చూచున్నా. అందుచేత మన హృదయము దేవుడి మీద జాగ్రత్తగా ఆనుకొని మన హృదయాన్ని కాపాడుకుంటూ మన హృదయంలో దేవుడి యొక్క వాక్యాన్ని భద్రపరుచుకొని మన మరణకాలం సమీపించేంత వరకు మనం ఏ విధమైనటువంటి తొట్టుబాటుకు లోను కాకుండా మన హృదయాన్ని మనం కాపాడుకోవటం అనేటువంటిది అవసరము అనేటువంటి ఆత్మీయ విషయాన్ని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నా. పిల్లరా, ఈ మాటలు వింటున్నటువంటి శ్రోతలారా, మన హృదయాలు ఎట్టున్నాయి? మన హృదయాలలో మనము ఏ రీతి అయినటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు కలిగి ఉన్నాం? ఏమండి, ఏ విధమైనటువంటి మరి నడవడిక అనేటువంటిది మన హృదయ ఆలోచనలు నడిపిస్తున్నాయి? ఇదంతా మన జాగ్రత్తగా మన హృదయాన్ని మనం కాపాడుకోవటం అనేటువంటిది చాలా అవసరము. హృదయము అన్నిటికంటే ఘోరమైనది
అని ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు రాయించున్నాడు ఒక చోట. హృదయం మోసకరమైనది, అది చాలా ఘోరమైన వ్యాధి కలదట. హృదయములో నుంచి అనేక రకాలైనటువంటి దురాలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, ఏమండి లోక సంబంధమైనటువంటి మరి వాంఛలకు ఆత్మీయతను పక్కన పెట్టి లోనైపోయినటువంటి వ్యక్తులను నా సేవా అనుభవంలోనే కొంతమందిని గుర్తించున్నాం. కానీ అట్లా కాకుండా పిల్లరా, మన హృదయాన్ని మనం కాపాడుకోవటం అనేటువంటిది అవసరమని ఈ సమయంలో ఈ వాక్య భాగం ద్వారా మనం జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉంటున్నాం. మూడో విషయంగా మనం చూసినట్లయితే, మరి దావీదు సొలొమోనుకు చెప్పినటువంటి మాటల్లో ఆయనని మార్గములను అనుసరించి అన్నిట్లో వివేకము కలిగి నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దేవుడి కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దేవుడి కట్టడలను, నియమించిన ధర్మ విధులను, ఈ మాటలు మనం గమనించినట్టయితే పిల్లరా, ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే నడుచుకోవలసినటువంటి జీవిత విధానం అనేటువంటిది దైవజనుడైనటువంటి మోషే ద్వారా దేవుడు ఈ మాటలు వ్రాయించి గ్రంథస్థం చేయటం అనేటువంటిది మనం గమనించాల్సింది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి యొక్క మాటలను అనుసరించినట్లయితే, దేవుడి యొక్క విషయాలు జాగ్రత్తగా నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే, నా కుమారుడు సొలొమోన్, నీవు మరి రాజ్య పరిపాలన చేసేటప్పుడు నీ రాజ్యము స్థిరముగా ఉంటుంది. నీ యొక్క జీవితంలో అన్ని విషయాలలో దేవుడు తన కృప తోడుగుంచి నడిపిస్తాడు అనేటువంటి మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు అది మనకు అన్వయించుకొని ఈ వాక్య భాగాన్ని వింటున్నటువంటి శ్రోతలు ఎవరికి వాళ్ళకు అన్వయించుకొని పిల్లరా, దేవుడి యొక్క మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించమని దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది. ఆయన ఆజ్ఞలు అనగానే పిల్లరా, ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఆదివారం నాడు అది కొత్త నిబంధన ప్రకారముగా మనం ఆత్మీయంగా మనం ధ్యానించుకుంటున్నప్పుడు విశ్రాంతి దినము ఆదివారంగా మనం ఆచరిస్తుంటాం ప్రపంచవ్యాప్తంగా. మర్చిపోకూడదు. మనం అనేక కార్యక్రమాలు పెట్టుకొని కొంతమంది క్రైస్తవులు నా అనుభవంలో గ్రహించిన విషయాలు, ఆదివారం ఆరాధనకు కాస్త వాయిదాలు వేస్తుంటారు. ఏమండి? కానీ దేవుడి యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటలు మనం చదువుకున్నప్పుడు పిల్లరా, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకునే వాళ్ళం ఉండాలా అనని ఈ లేఖన భాగం ద్వారా మనం గమనిస్తున్నాం. వీ హ్యావ్ టు ఫాలో ది కమాండ్మెంట్స్. దేవుడి యొక్క ఆజ్ఞలను మనం అనుసరించాలా. మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసులు వాళ్ళు ఏ మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళు అయినప్పటికీ పిల్లరా, ఈ టీవీలో వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, దేవుని సేవకుల ద్వారా దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడి యొక్క ఆజ్ఞలను మరి ప్రకటిస్తున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మన జీవితాలలో హెచ్చింపు అనేటువంటిది కలిగే అవకాశం అనేది ఉండదు. మన జీవితంలో మనం హెచ్చించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మనం తలగా ఉండాలంటే, మనం తోకగా ఉండకుండా మనం, మన కుటుంబాలు, మన పిల్లలు తలగా ఉండేటువంటి అనుభవాలు మనం ఉండాలంటే ఆజ్ఞలన్నిటినీ అనుసరించాలా. ఏమండి? అన్నిటినీ. ఈనాడు కొంతమంది కొన్నిటిని అనుసరిస్తుంటారు, కొన్ని పక్కన పెట్టేస్తుంటారు. నేను గమనిస్తూ ఉంటా.
ఏ మందిరంలో పాస్టర్గా ఉన్నప్పటికీ నేను గమనిస్తూ ఉంటా వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలను. అయితే ఈ సమయంలో నేను చెప్తున్న మాటలు ఆజ్ఞలన్నిటినీ అనుసరించాల, దేవుడి వాక్యాన్ని అనుసరించాల. అప్పుడు మనం హెచ్చించబడతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి ఒక సంపన్న దేశముగా హెచ్చించబడడానికి కారణం ఏంటంటే పిల్లరా, వాళ్ళు దేశాలకు దేవుడి యొక్క వాక్యాన్ని బోధించేదానికి సువార్థికులను మిషనరీలు పంపించినట్లుగా నేను మిషనరీల జీవిత చరిత్ర ఒకసారి చదివినప్పుడు నేను తెలుసుకున్నా. మరి పిల్లారా, సంఘము ద్వారా సువార్త ప్రకటించబడాలని దేవుడి యొక్క వాక్యంలో ఉంది. ఆ రీతైనటువంటి ఆజ్ఞలను మనం అనుసరించే వారం ఉన్నప్పుడు మన సంఘాలు హెచ్చించబడతాయి, మన కుటుంబాలు హెచ్చించబడతాయి, మన యొక్క జీవితాల్లో భవిష్యత్తులో మన పిల్లల జీవితాలలో హెచ్చించబడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆత్మీయ విషయాన్ని ఈ సమయంలో మనం గమనించవలసినటువంటి ఒక విషయం. పిల్లారా, దేవుడు వాక్యం వింటున్నటువంటి ఒక శ్రోతలారా, ఎంతమంది అనుసరిస్తున్నారు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి 3 జిల్లాల్లో ఉండేటువంటి ఒక ప్రజలకు దేవుడి యొక్క వాక్యము టీవీ ద్వారా వినిపింపబడుతుందంటే పిల్లారా, మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇళ్లలోనే కుర్చీలు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని నెమ్మదిగా కూర్చొని మీ జీవితాలు హెచ్చించబడేదానికి మీరే కారకులని దేవుడి యొక్క వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు పిల్లరా, మరి దేవుడిచ్చే కృప అనేది ఎంత గొప్పదో ఆలోచించండి. నేను కొన్ని సమయాలు వచ్చినప్పుడు సందర్భాలు ఇప్పుడు చెప్తుంటా. గడిచిన 40 సంవత్సరాల క్రితం నేను దేవుడి సేవ చేస్తున్నప్పుడు ఈ టీవీలో వాక్యాలు అనేది లేవు ఇప్పుడు కదండి. దేవుడి యొక్క వాక్యాలు అనేది ఈ టీవీల ద్వారా, ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఆ రోజుల్లో ఇంత విస్తారముగా దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడేది కాదు. ఈ కృపా కాలంలో, కడవరి కాలంలో దేవుడి యొక్క రెండో రాకడ రాబోతున్నటువంటి సూచనలు చూస్తున్న ఈ దినాలలో మనం ఆత్మీయంగా బలపడాలని, దేవుడి రాకడకు సిద్ధపడాలనేటువంటి సంకల్పంతో దేవుడు ప్రేమించి టీవీల ద్వారా దేవుడి యొక్క వాక్యాన్ని వినిపిస్తున్న ఈ సమయంలో ఎంతమంది అనుసరిస్తున్నారు? ఒకవేళ గత కాలంలో అనుసరించే విషయాల్లో ఒకవేళ వెనకబడి ఉంటే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు తరుణాలు ఇస్తుంటాడు. ఈ తరుణాలు కాళ్ళనుకుంటే పిల్లరా, మన జీవితాల్లో మనము అనేక రకాలైన ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు పడేటువంటి పరిస్థితుల్లో మనం మరి అనేక రకాలైనటువంటి హీనమానమైనటువంటి జీవితాలలో మనం నడుస్తున్నటువంటి పరిస్థితులు అనేది మనకు కలిగేదానికి అవకాశం ఉంటుంది. చివరిగా ఇంకొక విషయాల గురించి దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్టయితే పిల్లారా, 4వ విషయము లూకాసు సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ రీతిగా రాయబడింది. లూకాసు సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మరి దావీదు సొలొమోను చెప్పినటువంటి మాటలు చూడండి. ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మ విధులన్నిటినీ, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనము. ఇది 4వ విషయం. ఏం చేయాలండి? గైకొనాల. విన్నటువంటి దేవుడి యొక్క వాక్యాన్ని గైకొనాల సొలొమోను అని దావీదు దైవజనుడు భక్తుడు చెప్తున్నాడు. దేవుని సేవకునిగా ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి ప్రియులారా, గైకొనేటువంటి జీవిత అనుభవాలు అనేది మనకు అవసరము. గైకొనటము అంటే ఈ లూకాసు సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అవును గాని దేవుని యొక్క వాక్యమిని దానిని గైకొనువారు ధన్యులు. ఏమండి?
ఏ విధమైనటువంటి ఆత్మీయ అనుభవాల్లో ఉంటారండి వాళ్ళు? గైకొనేవాడు, దేవుడి యొక్క వాక్యాన్ని గైకొనేవాళ్ళు, విని విశ్వసించి గైకొనేటువంటి వాళ్ళ జీవితాల్లో గొప్ప ధన్యత కలిగేదానికి దేవుడు కృప చూపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి ప్రియులారా, మీకు నేను ఒక ఆత్మీయ తండ్రి లాంటి వాడిని. మీకు నేను చెప్పే ప్రతి మాట మీ హృదయాల్లో భద్రం చేసుకోండి, కాపాడుకోండి. ఈ వాక్యాన్ని అనుసరించేటువంటి అనుభవాల్లో ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి లూకా ద్వారా దేవుడు వ్రాయించినటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యం విని దాన్ని గైకుని వారు మరి ధన్యులని చెప్పాను. ధన్యులవుతారు. దౌర్భాగ్యమైనటువంటి జీవితాల్లో ఉన్నవాళ్ళు, దిక్కుమాలినటువంటి బ్రతుకులు బ్రతికేవాళ్ళు, ఆశీర్వాదములు లేకుండా అనేక రకాలైనటువంటి శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు దేవుడు ప్రేమించి లోకానికి నరావతారుడుగా అవతరించి మన పాపముల కొరకు శిలువలో బలి రక్తము కార్చి మరణించి లేచి ఆత్మస్వరూపైనటువంటి దేవుడు దైవ సేవకులను దైవాత్మ చేత ప్రేరేపించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరైతే గైకుంటారో వాళ్ళు ధన్యులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ధన్యులు అనే దాని గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ధన్యులు అనగా బ్లెస్డ్ పీపుల్. అవునండి, బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదించబడిన జనాంగంగా మనం ఉండాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లారా, ఈ ధ్యానించుకున్నటువంటి మాటలు వినిన శ్రోతలారా, మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ వాక్యానుసారముగా జీవించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నా. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నాం. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. సమయంలో ధ్యానించుకున్నటువంటి మాటలు మా శ్రోతలందరూ హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రేమగల తండ్రి యేసయ్య, మా శ్రోతలందరి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించి ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్లచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ క్రీస్తు ప్రశాంత ప్రార్థనా మందిరంలో ఈ రీతిగా షూటింగ్ జరుగుతుంటుండగా మా తండ్రి వచ్చిన వారిని దీవించి ఆస్వాదించయ్యా. మా తండ్రి, ఆదివారం ఎక్కడికి వెళ్ళని వాళ్ళు ఆదివారం 10 గంటలకు ఆరాధనకు వచ్చినట్లు మీరు ప్రేరేపించి నడిపించి నీ కృపలో వర్ధిల్లచేయమని కార్యక్రమాంతట్లో మీరు నడిపించినందుకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన కృప కాపుదల సన్నిధి భద్రత ఆశీర్వాదములు వాక్యోపదేశమైన శ్రోతలందరికీ మీ దీవెనలు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.